పోర్టబిలిటీ ఎగ్జాంపుల్ చెప్పండి. పోర్టబిలిటీ అంటే ఏంటి అంటే పోర్టబిలిటీ గురించి చెప్తా. ఇప్పుడు పోర్టబిలిటీ కోసం మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ ఇప్పుడు మీరు పోర్టబిలిటీ మీరు ఎలా తెలుసుకుంటారంటే ఈజీ వేలో మీకు అందరికీ ఎలా అర్థమవుతుందంటే లైక్ ఇప్పుడు ఎయిర్టెల్ నెంబర్ ఒకటి ఉంది నా దగ్గర అనుకోండి. సిమ్ అనేది పోర్టబుల్ అని మీరు చాలాసార్లు వినుంటారు, అందుకే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఈ ఎయిర్టెల్ నెంబర్ని మీరు జావా అనుకోండి. ఎగ్జాంపుల్గా మీరు ఎయిర్టెల్ నెంబర్ని జావా అనుకోండి. సో ఇప్పుడు ఎయిర్టెల్ నెంబర్ని నేను ఎయిర్టెల్ నాకు సిగ్నల్ రావట్లేదు, సో నేను కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దేంట్లో బిఎస్ఎన్ఎల్లో అయినా నా దగ్గర చాయిసెస్ ఉన్నాయి, జియోలో అయినా అండ్ విఐలో అయినా నా దగ్గర చాయిసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు దీన్ని ఏమనుకుంటారంటే బిఎస్ఎన్ఎల్ అంటే యూనిక్స్ అనుకోండి, జియో అంటే లైనక్స్ అనుకోండి, అండ్ విఐ అంటే మీరు మ్యాక్ అనుకోండి. సో ఇప్పుడు నేను ఎయిర్టెల్ నెంబర్ నేను యూజ్ చేయొచ్చు, బిఎస్ఎన్ఎల్ నెంబర్ యూజ్ చేయొచ్చు, విఐ నెంబర్ యూజ్ చేయొచ్చు, జియో నెంబర్ యూజ్ చేయొచ్చు. సో వేరేగా చెప్పాలంటే నేను విండోస్ యూజ్ చేయొచ్చు, యూనిక్స్ యూజ్ చేయొచ్చు, లైనక్స్ యూజ్ చేయొచ్చు. సో ఏవైనా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎయిర్టెల్ నెంబర్ అనేది నాది ఏదంటే విండోస్ అనుకోండి. సో ఇప్పుడు ఎయిర్టెల్ నెంబర్ విండోస్ అనుకోండి. సో ఈ విండోస్ యూజ్ చేయొచ్చు, ఇక్కడ యూనిక్స్, లైనక్స్, మ్యాక్ ఏమైనా యూజ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఎయిర్టెల్ నెంబర్ నేను కన్వర్ట్ చేస్తున్నప్పుడు బిఎస్ఎన్ఎల్ సిమ్గా చేంజ్ అయిపోయి అండ్ ఈ నెంబర్ కూడా బిఎస్ఎన్ఎల్గా మారిపోతుందా లేదా? మారిపోతుంది. సో ఇదే ఎయిర్టెల్ నెంబర్ నేను జియోగా చేంజ్ చేయాలంటే జియో సిమ్గా మారిపోయి నెంబర్ కూడా జియో సిమ్గా మారిపోతుంది. అదే నెంబర్ బట్ జియోగా మారిపోతుంది. అండ్ అదే నెంబర్ మనం విఐ కావాలంటే విఐగా మారిపోతుంది. సో ఈ ఎగ్జాంపుల్ని మనం ఏమంటామంటే పోర్టబిలిటీ అంటాం. సో పోర్టబిలిటీ అనే లాంగ్వేజెస్ ఏంటి ఆల్రెడీ నేను మీ అందరికి చెప్పాను. సో దీన్నే పోర్టబిలిటీ అంటాం. సో ఇక్కడ మెషిన్ అనేది కూడా ఇండిపెండెంట్ అనమాట. ఇక్కడ మనం ఏ మెషిన్ అయినా యూజ్ చేయొచ్చు, యూనిక్స్, లైనక్స్, మ్యాక్, ఓఎస్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ ఓఎస్ అయినా యూజ్ చేయొచ్చు, ఓఎస్లో అయినా అది ఎగ్జిక్యూట్ అవుద్ది. సో దాన్నే మనం పోర్టబిలిటీ అంటాం. సో